హలో అండి, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ షలోమ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, సో ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకు ఈ సంతోషము అంటే, దేవుడు చేస్తున్న కార్యాలను తలుసుకుంటూ ఆయన చేసిన మేలుని మీతో చెప్తూ నేను ఎంతో సంతోషపడాలని ఆశపడుతున్నాను. సో ఈ సంతోషానికి మొదటిగా కారణమైన వాళ్ళు ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. సో ఆ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పడానికి వచ్చాను. సో మొదటి వ్యక్తి నా సహోదరుడు జనగామలో ఉన్నటువంటి శ్రీకాంత్. సో తన ఇల్లు కూలగొట్టుకొని మరీ తనకు ఉన్నటువంటి కొన్ని సామాగ్రిని మాకు ఇచ్చాడు. ఎంతగానో సంతోషపడుతున్నాను. షార్ట్ వీడియోలో పెట్టాను, ఒకవేళ చూడకపోతే చూడండి. సో రెండోది, ఇప్పుడు ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే, సో నాకు రెండో సహాయం కూడా అందింది. అది ఎంత గొప్పది అంటే, ఎంత ఉన్నతమైనది సహాయం అంటే, నా దృష్టిలో నన్ను చూసి కానీ, నా పరిస్థితిని చూసి కానీ, సో దేవుడి కొరకు కానీ ఎవరు ఇంతవరకు చేయనటువంటి సహాయము దేవుడు తన పిల్లలతో మాట్లాడి, తన బిడ్డలతో మాట్లాడి మాకు పంపించిన సహాయాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. నిజంగా ఒంటరిగా ప్రయాణం చేస్తున్న నాకు, ఒంటరిగా అడుగులేస్తున్న నాకు, సో నా సంఘము చాలా చిన్నది. పల్లెటూరు ప్రాంతంలో నేను సేవ చేస్తుంటాను. ఎవరి దగ్గర అడుక్కునే పరిస్థితి నేను చేయొద్దనుకున్నాను. నాకు గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి. ఎవరి దగ్గరికి వెళ్ళి చేయజాపినా కాస్త కోస్తో సహాయం దొరుకుతుంది. సో నా మందిర పనులు పూర్తిగా చాలా చక్కగా పూర్తవుతాయి. కానీ దేవుడి చిత్తంలో ప్రారంభించినటువంటి ఈ పరిచర్య కేవలము దేవుడు మాత్రమే మహిమ పొందాలి. సో నా సొంత ఆలోచన చొప్పున నడిస్తే నేను ముందుకు అడుగులేను అని గ్రహించిన నేను నమ్మకంగా, ప్రభా నీ చిత్తం ఏంటయ్యా, కేవలము నీ చిత్తం చొప్పునే నేను చేయాలి, నీ ఆలోచన చొప్పునే నేను చేయాలి అన్నప్పుడు దేవుడు నాకు చక్కని ఆలోచన నేర్పి, నువ్వు మందిర పనులు మొదలుపెట్టు, సహాయం నేను పంపిస్తాను అని ఒక స్వరం వినపడింది. ఆ స్వరం వినపడ్డ తర్వాత నెక్స్ట్ డే ఆదివారము మేమందరం ఆరాధనలో ఉన్నాం. ఆరాధనలో చక్కగా దేవుని స్తుతిస్తున్నప్పుడు అందరం కూడా దేవుని మందిరం కొరకు ప్రార్థన చేసి తిరిగి ప్రయాణమై నేను సూర్యాపేట ప్రాంతానికి వచ్చాను. మార్గ మధ్యలోనే ఒక శుభవార్త, అది నా సహోదరుడు రావడము, అది ఎంతగానో సంతోషపడుతున్నాను. సో రెండోది, డాక్టర్ సునీల్ గారు హైదరాబాద్లో పొల్లో ఉంటారు. సో అన్న నేను కలిసినప్పుడు నేను చెప్పొద్దు అనుకున్నాను, కానీ ఎందుకో నా మనసులో ఒక ఆలోచన పంచుకుంటే బాగుంటుంది అని, మందిర నిర్మాణం జరుగుతుంది, సో ఎవరన్నా ఉంటే ప్రార్థన చేయండి అని చెప్పడం జరిగింది. సో నేను అది చెప్పడం కూడా తప్పుగా భావించాను, కానీ ఆలోచన తన హృదయంలో ఉంచుకొని తనకి సో గత వారం రోజుల నుంచి కొన్ని రోజుల నుంచి ఏదో సహాయం చేయాలి అని ఆలోచనతో ఉండి, సో తను నాకు 50,000 రూపాయలు నా అకౌంట్కి పంపించడం. నిజంగా అయిన వాళ్ళే దూరం చేస్తున్న ఈ రోజుల్లో, కడుపున పుట్టిన రక్త సంబంధికులు పట్టించుకున్న ఈ రోజుల్లో, అసలు కళ్ళ ముందు చూస్తున్నా కూడా అయ్యో మనవడే కదా అనుకుని జాలిపడని ఈ రోజుల్లో, సో ఎక్కడో ఉన్నటువంటి ఆ సహోదరుడు అన్న నాకు సహాయం పంపించడం నిజంగా చాలా అద్భుతం అనిపిస్తుంది. నిజంగా నన్ను చూసి ఎవరు ఇంత పెద్ద సహాయం చేయరు, నా పరిస్థితిని చూసి ఎవరు చేయరు. కేవలము దేవుడే వారితో మాట్లాడి బలపరిచి పంపించాడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ 30,000 రూపాయలు నాకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంత అమౌంట్ పంపించడం ఏంటి అని అనుకున్నప్పుడు తను చెప్పిన సమాధానము, నేను 50,000 పంపించాలనుకున్నాను, సో నా దగ్గర 30,000 మాత్రమే ఉన్నాయి, ఇవ్వాలని ప్రేరేపణ వస్తూ ఉంది, ఇవ్వకుండా ఆపిన మరుక్షణమే నాకు ఏదో నష్టం జరుగుతూ ఉంది, సో ఇస్తే బాగుంటుందని చెప్పేసి నా దగ్గర ఉన్న అమౌంట్ కొట్టేశాను అని. ఆ తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఒక 20,000 కొట్టాడు. అదేంటన్నా నువ్వు ఇచ్చిన సాయానికి ఇప్పటికీ చాలా ఆశ్చర్యపోతున్నాను, సో మళ్ళీ సహాయం పంపించావేంటి అన్నప్పుడు, ఆల్రెడీ కొంత అమౌంట్ మమ్మీది వేరే వాళ్ళకి ఇచ్చి మేము మర్చిపోయాము, వాళ్ళు సడన్గా ఆ 20,000 రూపాయలు కూడా మా అకౌంట్కి పంపించినప్పుడు మమ్మీ చెప్పిన మాట ఏంటంటే, నువ్వు 50,000 తీర్మానం తీసుకున్నావు నాన్న, 20,000 కూడా కొట్టేసేయి, అక్కడ పరిచర్య జరుగుతుంది, ఈ అమౌంట్ ఆయన పనులు వాడబడుతుంది అని ఆ తల్లిగారు చెప్పినప్పుడు నేను నిజంగా
ఒక క్షణం ఆలోచిస్తున్నాను. యేసు ప్రభు ఆయన కనికరము మన పట్ల లేకపోతే ఎవరు హృదయాలు కూడా కరిగిపోవు కదా. సో దేవుడే ఎవరితో పంపించాలో ఆయనకు తెలుసు కాబట్టి వారిని ఎంచుకున్నాడేమో అనుకున్నాను. నిజంగా 30,000 వేసినప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది, ప్రతి మనిషికి అనిపిస్తుంది, 30,000 వేసాను కదా, 30,000 వేసాను కదా, కొన్ని తక్కువ వేస్తే బాగుంటుందేమో, మన అవసరాలు తీరితే బాగుండదేమో, చాలా ఎక్కువ మొత్తంలో వేసాను అనుకుంటారు ఎవరైనా. కామన్గా ఎవరికైనా 100 రూపాయలు సాయం చేస్తేనే అంత ఎక్కువ చేశాం కదా అనుకుంటాం. కానీ 30,000 చేసి వెంటనే మళ్ళీ 20,000 చేశారంటే ఇది మనుషులకు వచ్చిన ఆలోచన కాదు. దేవుడే నేరుగా వారితో మాట్లాడి నాకు, అల్పుడమైన నాకు తన సహాయం పంపించి నా పట్ల నా యేసు ప్రభు ప్రేమ చూస్తున్నాడు. సో సాయం చేసిన వ్యక్తులను ఎట్లా మర్చిపోతాను? సేవ చేశాను రోజులు, నేను దేవుడి కొరకు బ్రతికి ఈ భూమి మీద బ్రతికన్ని రోజులు వారికి కృతజ్ఞతలు చెప్తూనే ఉంటాను. వారి కోసం, వారి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాను. వారి కుటుంబం గురించి నాకు తెలుసు. డాక్టర్ సునీల్ ఉన్న కుటుంబంలో చాలా పోరాటాలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి. అయినా సో దేవుడి పని కోసము వారు చేసినటువంటి సహాయం చాలా గొప్పది. సో వారికి థ్యాంక్స్ చెప్పేసి ఆ సహాయాన్ని చాలా చిన్నదిగా చేయలేను. సో నా ఊపిరి ఉన్నంత వరకు వారి కోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను. నేను అనుకుంటాను ఈ మంచి సహాయాన్ని బట్టి నేనే సంతోషపడుతుంటే చాలా మంది పెద్ద పెద్ద సేవకులకి వచ్చే సహాయాన్ని చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వారికి మరి ఎంతగా కృతజ్ఞత ఉన్నదో. ప్రజల సొమ్ము ధారాళముగా మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీరు ఎంత నమ్మకంగా ఉండాలి, ఇంకెంత గొప్ప పరిచయం చేయాలి, ఇంకెంతమందికి మీ సహాయం పంపించాలి. సమృద్ధిగా ఉన్నప్పుడు సో నీ సంఘంలో కావచ్చు, లేదంటే దేవుడు పనిచేస్తున్న సేవకులు ఎవరైనా మందిరాలు లేకనో తినడానికి తిండి లేకనో ఉన్నవారిని గుర్తించి వారికి కూడా మీ సహాయం పంపిస్తే ఇంకా బాగుంటుంది కదా. సో తల్లిగారు పంపించిన, అన్నగారు పంపించిన సహాయాన్ని బట్టి నిజంగా చాలా సంతోషపడుతూ మా అనుదిన ప్రార్థనలో వారి కోసం తప్పకుండా ప్రార్థన చేస్తా. సో అది ఇంకోటి, మందిర పనులు మధ్యలో ఆగిపోతున్నాయి, సరైన పని వారు దొరకక. కనుక దయచేసి దేవుని బిడ్డలారా, వర్షాలు రాకమునిపే త్వరగా మందిరం కట్టుకోవాలని ఆశపడుతున్నాం. మా మందిరం కొరకు ప్రార్థన చేస్తారని ప్రేమతో మీకు తెలియజేస్తూ సెలవు. ప్రైజ్ ది లార్డ్.